నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని సింగోటం నరసింహస్వామి ఆలయంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఆలయం విషయమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. ఆలయం పునఃనిర్మాణం కోసం 17 కోట్ల నిధులు మంజూరు చేసినా కూడా పనులు ఎందుకు చేపట్టలేదని కవితను ప్రశ్నించారు. ఆ నిధులను మంత్రి జూపల్లి ఎందుకు క్యాన్సిల్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయ నిధులను వెంటనే మంజూరు చేసి పనులను ప్రారంభించాలన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లాపూర్ స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు అయిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారిని అడుగుదామనుకున్నాము. ఏమనంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగోటం దేవస్థానానికి 15 కోట్లు శాంక్షన్ అయిన దాన్ని మీరు ఎందుకు ఈ సింగోటం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తలేరో ఈ కృష్ణారావు గారిని అడుగుదాం అనుకున్నాము. ఈ క్రమంలోనే సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఎమ్మెల్సీ కవిత గారు దర్శనం కోసము రావడం సందర్భంగా సింగోటం దేవస్థానం ఆవరణలోనే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి సింగోటం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగోటం దేవస్థానానికి 17 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే దీనికి స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అడ్డుపడి దాన్ని క్యాన్సిల్ చేయించి రద్దు చేయించాలని పత్రికాముఖంగా ఎమ్మెల్సీ కవిత గారు చెప్పడం జరిగినది. అందుకోసమే దీనికి స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి. సింగోటం దేవస్థానం అభివృద్ధి కోసము 17 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించారు, ఎందుకు రద్దు చేయించారు తెలియజేయాలని చెప్పేసి మేము కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ తరఫున సింగోటం గ్రామ నివాసిగా సింగోటం లక్ష్మీనరసింహ స్వామి ఒక భక్తునిగా మీకు డిమాండ్ చేస్తున్నాను.